హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఎన్ని దిగినాయి, అలాగే ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, అలాగే మరేదైనా విషయాలు ఉన్నాయా, ఈరోజు ఏమన్నా స్టాక్ ఏమన్నా భారీగా వచ్చిందా లేకపోతే తగ్గిందా, ఇవాళలాగా నిన్నట్లాగే వచ్చిందా, ఏమన్నా మొత్తం అంతా కూడా రేట్ లేకుండా వెళ్ళిపోయి చూసేద్దాము. లైక్ కొట్టేసుకోండి. సోమవారికి దండం పెట్టేసి పదాం రైట్. చూడండి బా, మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. టైం అయితే దగ్గర దగ్గర 6:20 దాటిపోయింది. ఇవాళ కొంచెం 10 నిమిషాలు లేట్ అయింది. మగ్గంలో సెంటిమెంట్ వర్క్ ఉండిపి లేట్ అయిపోయింది 10 నిమిషాలు. టైం అయితే 6:20 దాటుతోంది. చూడండి, అయినా కూడా ఇంకా పొగ మంచు అనేది భారీగా ఉంది, ఏం తగ్గల. చలి కూడా విపరీతంగా ఉంది. ఎంఎస్ఆర్ మండి ఖాళీగానే ఉందండి, కాయ ఏం లేదు. ఏదో బయట బండి, బయట బండ్లు కూడా వచ్చినట్టు ఉన్నాయండి. ఎన్ని వచ్చినాయి ఏమి అనేది వీడియోలో చెప్పేస్తాను మీకు. ఏబిఆర్లో కాయ ఏం లేదండి. ఇదిగోండి ఏబిఆర్ మండి, కాయ ఏం లేదు. ఇటుపక్క ఎస్ఎల్ఎన్లో అయితే దింపుతున్నారండి. ట్రాక్టర్లో వచ్చింది ఒక 100+ అని చెప్పొచ్చు ఎస్ఎల్ఎన్ మండి ప్రస్తుతానికి. ఇంకా ఎస్పీజే అయితే ఏం లేదండి, ఖాళీగానే ఉంది. ఇంకా ఎంఎండి మండీలో కనుక చూసుకుంటే ఈచర్ అయితే ఉంది. ఇది బయటకాయ అనుకుంటా, అన్నీ ఖాళీగా ఉన్నాయి. బయట బండి ఏమో ఇది ఈచర్. ఆయన ఎవరో 600 పోవచ్చు అంటున్నాడు. కాయ అయితే యా మండీలో లేదండి. ఇదిగోండి ఎస్ఎల్వి మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. కాయ ఇంకా యా మండీలో కనపడలా. ఓలాలి మండి ఏమీ లేవు. చలిమంటలు జనతా మండీలో ఒక 20 వరకు ఉన్నాయండి. వీరభద్ర మండీలో 50+ ఉన్నాయి అంతే. 50 దగ్గర దగ్గర వీరభద్ర మండి. టమాటాలు లేవంటున్నారు బా. బయట బండ్లు వచ్చినాయి, టమాటాలు లేవు మదనపల్లి అంటున్నారు. ఎస్టీఎం ఏం లేవండి. జై భారత్లో ఒక 100+ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. మాలిక్ మండీలో కనుక చూసుకుంటే 30+ ఉన్నాయండి. చలిమంటలు కాపుకుంటున్నారు చాలామంది. మదీనాలో కూడా ఒక 100 దగ్గర దగ్గర ఉన్నాయి. సిద్ధి వినాయకలో ఏం లేదండి కాయ. పీవీఆర్ భాగ్యలక్ష్మి ఇక్కడ కూడా కాయ ఏం లేదండి. కేవలం ఏదో 8 బాక్సులు ఏమన్నట్లు కనబడుతుంది. ఈ బయట బండ్లకి ఎగుమతులకి బండి వచ్చింది చూడండి, పెద్ద ట్రక్కే వచ్చేసింది. కేవీఆర్లో కూడా కాయ ఏం లేదండి. బయట బండ్లు ఇటుపక్క ఏం లేవు, అటుపక్క ఏమన్నా ఉన్నాయని చూపిస్తాను. జీపీఆర్లో ఒక 500 దగ్గర దగ్గర ఉన్నట్లు తెలుస్తుందండి. 500 లేదు, 400 దగ్గర దగ్గర. ఓకే, ప్రస్తుతానికి రన్నింగ్ చూద్దాం. ఎస్జిఎస్ మండికి కూడా కాయ ఏం లేనట్టే తెలుస్తుందండి. కాయ ఏం లేదు ఎస్జిఎస్ మండిలో. ఇంకా ఎంఆర్ఎం మండి ఒక 100 దగ్గర దగ్గర అండి. 50+ 100 దగ్గర దగ్గర ఎంఆర్ఎం మండి ప్రస్తుతానికి. పీవీఎస్ మండి ఏం బా, ఎన్ని ఉంటాయా? 300. పీవీఎస్ మండిలో ఒక 300+ ఉండే అవకాశం ఉందండి ప్రస్తుతానికి. రండి ఇంకా చూద్దాం. బయట బండ్లు ఏడున్నాయి? ఏడవ బండి ఉందబ్బా బయట బండి. ఇదిగోండి ఇదే బయట బండి, నిలిచిపెట్టినారు చూడండి. రండి ఇంకా పోదాం. ప్రస్తుతానికి ఒక్క బండి అయితే చూపించాను. బయట బండ్లు లోకల్ కాయ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయిందండి. అసలు కాయే లేదు ఆ మండీలో కూడా, ఖాళీగా దర్శనమిస్తున్నాయి. టీవీఎస్ మండీలో ఎంత దిగిందో చూపిస్తారండి ఇప్పుడు. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి బా. చాలా అంటే చాలా కోసం డైలీ వచ్చి వీడియోలు తీస్తూ చూపిస్తూ ఇన్ఫర్మేషన్ అయితే అందివ్వడం జరుగుతుంది మీకోసం.
షెడ్ కింద దింపుతున్నారండి, ఎందుకంటే మంచుకి షెడ్ కింద దింపుతున్నారు. షెడ్ కింద ఒక 200 దగ్గర. ఇక్కడ ఒక ట్రాక్టర్ వెయిటింగ్, 200 ప్లస్ ఉండే ట్రాక్టర్, 200 దగ్గర ఉండే ట్రాక్టర్, ప్లస్ ఏం కాదు. ఇంకా ఇటు పక్క చూసుకుంటే 200 ప్లస్ అంతేనండి. టీవీఎస్ మండికి కూడా ఒక 600 దగ్గర వచ్చినాయండి ప్రస్తుతానికి. 600 టీవీఎస్ మండీలో ఇవాళ దగ్గర ఈ ట్రాక్టర్తో కలిపి, ఆ దింపే ట్రాక్టర్తో కలిపి కూడా కాయ అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. ఎస్జిఎస్ కూడా ఏం లేదు, అటుపక్క నుంచే చెప్పాను. సిఎంహెచ్ కూడా ఏం లేదండి, కాయ ఏం లేదు. ఇదిగోండి బయట బండి, రెండో బండి ఎంఆర్ మండీలో కూడా కాయ ఏం లేదండి, ఖాళీగానే ఉంది. వివిఆర్ కూడా ఏం లేదండి కాయ. ఎస్ఎంబిలో నిన్న సాయంత్రం వీడియోలో చెప్పింది ఏదే ఉంది, 50 ప్లస్ ఎస్ఎంబి. చలి మంటలు భారీగా వేసుకున్నారు, చలి అయితే విపరీతంగా ఉంది. టీఎల్డీలో కూడా కాయ ఏం లేదండి ఇవాళ. మొత్తం అన్ని మండీలు కూడా ఖాళీగా కనబడుతున్నాయి. బయట నుంచి వచ్చిండే కాయ ఎక్కువ ఉంది. కేజీఎన్లో ఒక 200 దగ్గర ఉండే అవకాశం ఉందండి. బయట బండి ఒకటే దింపుతున్నారు. కేజీఎన్లో 200 ప్లస్ ప్రస్తుతానికి బయట బండి. మూడోది ఇదిగోండి ఇక్కడ ఒకటి. నాలుగోది శ్రీనివాస మండి ఏం లేదు, సిఎల్టీ మండి కూడా ఏం లేదండి. బయట బండ్లు అయితే దిగినాయి 4 బండ్లు ప్రస్తుతానికి. ఓకే, సిఏకే మండీలో ఒక 200 దగ్గర ఉన్నట్లు తెలుస్తుందండి. ఇదిగోండి సిఏకే మండి 200 ప్లస్. ఓకే, బయట బండ్లు అయితే ప్రస్తుతానికి 4 దిగినాయండి. ఓకే, ఇంకా చూశారు కదా దిగుమతి ఓవరాల్ మదనపల్లిలో ఎలా ఉంది ఏమి ఎట్లా అనేసి. చాలా అంటే చాలా తక్కువ, అసలు కాయ లేదని చెప్పాలా. యాక్చువల్గా చెప్పాలంటే ఎగుమతుల కోసం బండి ఇది, కాయ లేదండి మదనపల్లిలో ఇవాళ అయితే ఖాళీగా ఉంది అని చెప్పాలా. దిగుమతి గురించి అడిగితే బయట బండ్లు 4 వచ్చినాయి ప్రస్తుతానికి. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ 500 కూడా దాటలేదు. సో ఇవాళ దాటుద్ది క్వాలిటీ ఉంటే కనుక. చూడాలి మరి. బయట బండ్ల కాయల రేట్లు అవి కూడా మీకు చెప్తాను. అబ్బో వస్తుంది బయట బండి, 5వ బండి. నేను బయట పోతుంటే బయట బండి ఒకటి వస్తుంది, 5వ బండి. ఓకే, ఇవ్వండి వెళ్తాను చూడండి, 5వ బండి. ఇంకా వస్తాయండి వేలం సమయానికి, ఇంకా 3-4 రావచ్చు. ఓకే, అదే అండి. ఇంకా ఈరోజు ధరలు కనుక చూసుకుంటే, ధరలు 600 ఏమైనా టచ్ అయ్యే అవకాశాలు ఉంటే, క్వాలిటీ ఉంటే కనుక పడచ్చండి. ఎందుకంటే కాయ లేదు, బయట బండ్లు మాత్రమే కాయ ఉంది, అది కూడా క్వాలిటీలు తక్కువే ఉంటాయి. స్వామి ఈ వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేసి లైక్ కొట్టించాలి మీరే, మరి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. ఇంకా ఎవరన్నా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా మొత్తం అన్నీ చూపించేసాను మీకు. బయట బండ్లు ఏమొచ్చినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు, దిగుమతులు మొత్తం అన్నీ కూడా. ఓకే, బాయ్ అండి. ఇంకా వీడియో మీకు పోస్ట్ చేసేయాలి కదా త్వరగా. నాకు మరింత సపోర్ట్ అందివ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. అలాగే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్లు కూడా ఉంటాయి. ఓకే, పంపించేయండి. థ్యాంక్ యూ, బాయ్.